बैक साइड मुझे महिला मुझे और मैं नाज़मीन सुल्ताना तैयबती खैमत आपका इस्तकबाल करता हूँ। बहुत बहुत शुक्रिया। जैसा कि परसों शादी खाने की घरबरानी हुई, मैं बात नहीं कर सका। आप लोगों का बहुत बहुत शुक्रिया अदा करता हूँ और एमएलए साहब का दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि इतना बड़ा शादी खाना दिए। और इसी तरीके से हमारी तेलंगाना, इससे पहले कांग्रेस में रह चुका हूँ, 20 कम 5000 घर का ऐलान कर चुके हैं और हो सके तो मिनिस्टर बनने वाले हैं। आप लोग जीता है तो मिनिस्टर ऐलान भी कर चुके हैं। आप लोगों को क्या चाहिए वो बोलिए। ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాము. ఎట్లుండే 26వ వాడు, ఎట్లా ఉండే 27వ వాడు, ఎట్లా ఉండే 28వ వాడు, మీరొక్కసారి మీ గుండె చేతులు వేసుకొని చెప్పండి. గతంలో ఇక్కడ మీరు నిలిచినటువంటి డాంబర్ ఏదైతే ఉందో, గతంలో నేను రాత్రి ముందు ఉండేనా ఈ గల్లీలో మంచి నీళ్ల కోసం మొదలైంది వాస్తవం కాదా? ఈ రోజు 26, 28 వార్తలు ఏవక నా తల్లి చెల్లి నెత్తి మీద బిందెట్టుకొని పోవచ్చని చెప్పి ప్రతి ఇంట్లో నల్లాదింటే నీళ్ళిచ్చే మాట వాస్తవం కాదా? ఏమిచ్చిన తెలంగాణ వస్తే అంటే అంబేద్కర్ చౌరస్తాలో డివైడర్ వచ్చింది వాస్తవం కాదా? సిద్ధులగుంటకు కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా? 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చింది వాస్తవం కాదా? మామిడిపల్లి పెరిగితలో రోడ్లు వేస్తున్నది వాస్తవం కాదా? మన రాజారాం నగర్ లో అటుపక్క సబ్ స్టేషన్ తెచ్చింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికి నల్లాలిచ్చే వినిపించడం అంటే చప్పట్లు ఎవరు కొడుతులేదు. పాతకాలంలో ఈ రాజారాం నగర్లో మహిళా సంఘం ముందర ఒక పోరీ ఉంటే పాత పోరీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ కౌన్సిలర్లే బాలం రాజ్ కుమార్, అతీఫ్ భాయ్, అదేవిధంగా చైర్మన్ గారు పండిత్ గిరిజా పవన్ గారు, మా చెల్లె సుజాత రమేష్ గారు, వేదికపోయినటువంటి రవి గారు, అదేవిధంగా జోషి గారు, షాకిర్ గారు, అమీర్ గారు, అదేవిధంగా వినయ్ కుమార్ గారు, చౌదరి గారు. మరి పేర్లు చెప్పాలంటే చెప్తే చాలా పెద్ద పుస్తకం, చెప్తే రామాయణం, చెప్తే మహాభారతం. ఇవాళ ఆర్మూర్ అభివృద్ధిలో నంబర్ 1. మల్లారెడ్డి చెరువు అభివృద్ధి చేసినాం. అక్కడ ట్యాంక్ బండ్, ఇక్కడ సిద్ధులగుంట దగ్గర మరి ఊళ్ళ చెరువు అభివృద్ధి చేసినాం. మన కింది గల్లికి అటు పెరిగిట్లో మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. 130 కోట్ల రూపాయలతో మన పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరి తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మా 26, 27, 28 వార్తలతో పాటు ఆర్మూరు పట్టణంలో 10,681 మందికి ఇప్పటిదాకా పింఛన్లు వచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అన్నా నాకు పింఛన్ రాలేదు, అన్నా నాకు ఇల్లు లేదు అని చెప్పాను. అంతేనా? అన్ని పనులు చేసుకున్నాం. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 2000 ఇంటింటికి నల్లదిస్తే నీళ్ళు లేకుండే
మీ రాజారాం నగర్ లో సబ్ స్టేషన్ లేకుండే, ఇది వాస్తవం కాదా? అదే విధంగా ఈ రోజు ఆర్మూర్లో ఆర్టీసీ బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? గోల్ బంగ్లా దగ్గర రోడ్లు వేయించింది ఎవరు? స్లాటర్ హౌస్ కు 50 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరు? మరి ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో సిద్ధుల గుట్ట పైన ధ్యాన మందిరం కట్టిస్తుంది ఎవరు? ఆర్మూర్ టు నిజామాబాద్, నిజామాబాద్ టు నందిపేట ఆర్మూర్ కు 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది ఎవరు? 100 పడకల ఆసుపత్రిలో తక్రీబన్ कम से कम 4000 लोग यहाँ पे आर्मूर हॉस्पिटल में। सही नहीं है ఈ రోజు పింఛన్లు ఇస్తా ఉన్నాం, ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, 1,01,110 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాం. వాస్తవం కాదా? చప్పట్లు కొడతలేరు. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళేమో హైదరాబాద్ ఉన్నారు, పింఛన్లు తీసుకున్న వాళ్ళేమో ఇంట్లో ఉన్నారు, నల్ల నీళ్లు తాగేటోళ్ళేమో ఇంటికాడ నీళ్లు పట్టుకుంటున్నారు. నా లగ్గమేమో నా పెళ్లి నవంబర్ 30 తారీఖు ఉంది. मेरा शादी है नवंबर 30 तारीख। सब लोग చెల్లెలందరూ ఉన్నారా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెలంతా హైదరాబాద్ ఉన్నారు. 110 రూపాయలు ఇస్తా. అదే విధంగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న తర్వాత ఇంకా కూడా 6 నెలల గర్భిణీ స్త్రీ ఉంటే ఆ స్త్రీకి 12,000 రూపాయలు ఇచ్చి దాదాపుగా మరి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డిచ్చి పిల్లను తల్లినిద్దరి కాపాడుకున్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆ బిడ్డ డెలివరీకి వస్తే 9 నెలలు మన రాజారాం నగర్ నుంచి ఒక్క ఫోన్ చేస్తే అంబులెన్స్ మన 26 వార్డుకు, 27 వార్డుకు, 28 వార్డుకు మన కల్లికొచ్చి మన బిడ్డను తీసుకొని 100 పడకల ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్టు, తల్లికి బిడ్డకు బట్టలు, ప్రేమ్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. వాస్తవం కాదా? ఏంది సార్ ఈ సబ్బు పేరు చెప్తున్నావు అంటే, ఎమ్మెల్యే కూతురు ఏ పౌడర్ పెడితే మా అక్క చెల్లెళ్ళు మైనార్టీ సోదరులు కూడా అదే సాబున్ అదే పౌడర్ వాడే విధంగా, అదే విధంగా ఇంకా కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిస్తున్నాం, ఉయ్యాలించిన తోమలు కుడితే తోమ తెరిస్తున్నాం, అన్నిచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గజ్జరిస్తున్నాం. చూసారా? అయితే మీరు దవాఖానలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఎన్ఓసీలు ఇస్తున్నాం, మీ మంచిలో ఉన్నాం, మీ చెడులో ఉన్నాం, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, ఇన్ని విధాలుగా మీ వెంబడే ఉన్నా. 2014లో నన్ను ఆశీర్వదించారు, 2018లో నన్ను గెలిపించారు, మళ్ళీ నేను మిమ్మల్ని గెలిపించమని మీ కడుపులో తలకాయ పెట్టి ఈరోజు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరినీ మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారా? ఉన్నదా? గుద్దుతారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నాకే గుద్దుతారా? అందరూ నన్నే గెలిపిస్తారా? అందరూ हमारा सारे बहनी लोग यहाँ पे माइनॉरिटी बहनी लोग हमारा आर्थिक का कर्नाटक में जो है कांग्रेस पार्टी है, आज कांग्रेस वाला आके कांग्रेस बोल रहे। 40 साल इससे पहले मुसलमान का वोट ले लिया, लेके कभी मुसलमान को याद नहीं करे। आज के तारीख में तेलंगाना में ये सेक्युलर पार्टी है आपका बीआरएस पार्टी। इमाम मौसम के लिए हमने तनख्वाह दे रहे, इमाम मुल्लों का तनख्वाह दे रहे, उन्होंने आपके लिए हमारे के लिए पूरा हिंदुस्तान के लिए दुआ कर रहे। दुआ करने वाले के इंशाअल्लाह अल्लाह का फजल से अल्लाह का करम से अभी 5,000 दे रहे, इलेक्शन के बाद में और 10,000 भी हो जाएगा। भाई लोगों का चारों तरफ से तकलीफ है, एक पढ़ने में बहुत मुश्किल है। तेलंगाना में 204 स्कूल लाके एक स्कूल में एक बच्चे के लिए 1,25,000 खर्चा करके इंग्लिश मीडियम में पढ़ा रहे, कपड़ा भी दे रहे, पाठशाला है। और एक हमारा भाई लोगों का बहुत तकलीफ रहता, शादी मुबारक
शादी मुबारक का शादी करना घर में पर तो बहुत तकलीफ होता। हमारा बहनी लोगों का बेटी के लिए शादी के लिए हमने 1,01,016 रुपए हमने दे रहे। और ये नंदीपेट में एक शादी खाना बनाया और मूल चिरायत नगर में हमने 5,000 गज दिया, माखलूर में 2 एकड़ दिया, नंदीपेट में भी 2 एकड़ दे दे के हम शादी खाना बना दिया। इधर शादी मुबारक फ्री है, वहाँ पे शादी खाना भी फ्री है। 70 साल में यहाँ की कांग्रेस पार्टी और बीजेपी पार्टी कभी माइनॉरिटी बहनी लोगों के फंक्शन हॉल होने बोल के सोचा ये सईदाबाद में छोटा फंक्शन हॉल था, उसके लिए रिपेयर करने कर दिया तो 25 लाख दिया। वो होने के बाद में आज का तारीख तक 207 फंक्शन हुआ। ये माइनॉरिटी पाने के लिए फायदा नहीं हुआ। इससे पहले कोई करे और हमारा माइनॉरिटी बहनी लोगों का शादी होने के बाद में फ्री में डिलीवर करने के लिए 100 बेडेड हॉस्पिटल हमने ला लिया। उसके लिए 30 करोड़ लाया। 30 करोड़ लाने के बाद में उसमें डायलिसिस सेंटर भी है, हमारा बहनी लोगों का डिलीवर भी फ्री करता, 1 रुपया भी खर्चा नहीं है। इससे पहले माइनॉरिटी बहनी लोगों का हमारा बहनी लोगों का एक डिलीवर होना बोले तो प्राइवेट हॉस्पिटल में 50,000 खर्चा होता। सही नहीं है ये? अभी फ्री में नहीं है क्या? मनల గురించి ఇంకా కూడా పెళ్లి అయిన తర్వాత केसीआर किट भी हम दे रहे। केसीआर किट में अम्मा को बेटा को कपड़ा दे रहे। अभी वो बच्चा रोए तो झुंझुना भी दे रहे। झुंझुना क्या बोलते उसको? चूल्हा भी दे रहे। चूल्हा देने के बाद में बच्चे मच्छर काटे तो मच्छर दंडा भी दे रहे। वो होने के बाद में झुंझुना भी दे रहे। बच्चा रोए वो भी देने के बाद में इतना सेक्युलर पार्टी है। इसका क्या 48 मंदिरों के लिए हमने यहाँ पे तकरीबन कम से कम 2 लाख दे दिया। हमारा माइनॉरिटी बहनी के लिए थोड़ा काम बच गया, उसके लिए घर होना हमारा बहनी लोग वहाँ पे बोल रहे हैं हाँ थोड़ा लेट हो गया, डिले भी हो गया। अभी 10 साल में ये काम सारे काम कर दिया, पानी दे दिया, रोड डाल दिया, ड्रेनेज थोड़ा कर दिया, सिद्धलगुट्ट का डेवलप हुआ, मस्जिदों का डेवलप हुआ और ईदगाह के लिए 25 लाख रखे, फंक्शन हॉल के लिए 2 करोड़ रखे। हमारा बहनी लोग इधर, हमारा बहनी का बेटा बेटी इधर से नंदीपेट दिया तो उधर शादी करना, नंदीपेट से मागलूर दिया तो उधर शादी करना, मागलूर से इधर दे दिया तो इधर शादी करना बना दिया। ये 100 साल का विजन है। अभी हमारा कहने बचाओ काम 2-3 है। एक जिसको घर नहीं है उसको घर बनाना, फ्यूचर विजन बनाना। राजाराम नगर का अभी 27-28 आज के तारीख में जो कांग्रेस वाला आके मुसलमान भाई लोगों का गली गली घूम के मैं कांग्रेस वाला है क्या ऐसा करता बोला। ये कांग्रेस वाला 4 महीने पहले किधर से आया हमारा मुसलमान भाई लोगों को मालूम है ये कौन सा पार्टी में था। अब कल 2 महीने पहले बीजेपी में था, 2014 में कार में हमारा साथ आया, 2018 में फ्लावर में आया, बीजेपी में से लड़ लिया, 2023 में अभी कांग्रेस बोल रहा। इसको एक तरीका नहीं है। इन्हों बोल रहा हम मुसलमान के लिए क्या करता, हम इतना काम करें, सेंट्रल में आप है, यूपी में आपका सीएम है, महाराष्ट्र में आपका सीएम है, महाराष्ट्र में माइनॉरिटी बहनी लोगों का क्या काम करे वो बोल के फिर बोले तो इधर हमारा बहनी लोग देखते बोल के हमने बोल रहे। और ये आपसे और एक रिक्वेस्ट भी है, आप सुबह नवंबर 30 तारीख हमारा शादी पर तो घर में मारता है, शादी नहीं है, वोटों का शादी है। 30 तारीख నవంబర్ 30 తారీఖు నాడు నా పెళ్లి ఉంది। మీరేమో కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు, పింఛన్లు తీసుకున్న వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు, గొర్రెలు తీసుకున్న వాళ్ళంతా గొర్రెలు మేము కొనుక్కోతున్నారు। మరి నా పెళ్లి कौन करना, हमारा शादी कौन करना? आप लोग लाते ना, हमको जिताते ना।
नवंबर 30 तारीख हमारा बहनी लोग सुबह 5 बजे उठ के नमाज पढ़ के 7 बजे वहाँ पे जाना, जाके वोट डालना। लास्ट टाइम आप लोग एमपी इलेक्शन में आप वोट नहीं डाले, आप माइनॉरिटी नहीं है, मेजॉरिटी बन गए। अभी 4.5 लाख वोट हमारा माइनॉरिटी भाई लोगों का है। आप वोट नहीं डाल के घर में बैठे तो वो वोट सीधा बीजेपी जाएगा। किधर जाएगा? लास्ट टाइम कविता मैडम इलेक्शन में वैसा हुआ। अभी आप सुबह उठ के 7 सलमान भाई लोगों का होगा, ओके? डालते नाम इंशाअल्लाह, अल्लाह का फजल से, अल्लाह का करम से, अल्लाह का दुआ से ये होने के बाद में भी अभी మరి మళ్ళీ గెలిస్తే ఏమి ఇస్తావు సార్ అంటున్నారా? బాగా చెప్పినావు, నీళ్ళు ఇచ్చినావు, రాజారాం నగర్ కు రోడ్ ఇచ్చినావు, మా బిడ్డల పెళ్లిళ్ళు చేసినావు, మా అమ్మకు పింఛన్లు ఇచ్చినావు, మా బిడ్డకు బీడీ కార్మికుల పింఛన్లు ఇచ్చినావు, మా మైనార్టీ बहनी लोगों का शादी मुबारक दिया, उसके लिए गुरुकुल पाठशाला दिया, रमजान को ऑफिशियल दिया, रमजान में इफ्तार में आया, हमारा बच्चों के लिए कपड़ा दिया, सब अच्छा करे, गरम गरम खाना का दिया, सब वही है ना। మా ముసలోళ్ళు వచ్చిర్రా? నా శాంతకల్ల పెద్దమ్మ వచ్చిందా? చలి పెడుతుందా నీకు? ఆమంటుంది మళ్ళీ గెలిస్తే ఏమిస్తావు? మా ముసలోళ్ళకు పింఛన్లు ఎంత? 2016 రూపాయలు మీరు మింగుతారా? ఈ పోరగాళ్ళు 16 మింగుతారా? 2016 రూపాయల పింఛన్ 5,000 రూపాయలు పింఛన్ చేస్తా. ఎంత చేస్తా? మా ముసలుల పింఛన్లు, మా ఒంటరి మహిళల పింఛన్లు, మా అక్క చెల్లెల పింఛన్లు, మా పీడి కార్మికుల పింఛన్లు ఎంత చేస్తా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత हमारा बहनी लोगों का टुटुबियम बंद करके बारीक चावल देते। 27-28 వార్డులలో సన్న బియ్యం ఇస్తాం. సప్పట్లు కొట్టినోళ్ళకు సన్న బియ్యం, సప్పట్లు కొట్టనోళ్ళకు తొట్టు బియ్యం. వీడియో తీయండి. సప్పట్లు కొట్టినోళ్ళకు సన్న బియ్యం, కొట్టనోళ్ళకు తొట్టు బియ్యం. वीडियो निकाल रहे। जो हमारा बहनी लोग तालियां नहीं बजाते उसके लिए बारीक चावल नहीं देगा। మళ్ళీ మా రాజారాం నగర్ లోని అక్క చెల్లెళ్ళందరికీ 400 సిలిండర్ పుట్టిస్తా. ఎంత ఇస్తా? మోడీ గారు ఎంత? బీజేపీ ఉంది, బీజేపీ సిలిండర్ పుట్టి ఎంత? 12. మన సిలిండర్ పుట్టి ఎంత? 800 रुपए हमने पिंचन दे दिया तो हमारा पिंचन से काट के 800 रुपए खा रहे ये बीजेपी वाला। सही नहीं है? उसलिए वो 800 रुपए सेंट्रल गवर्नमेंट के लिए हम बन के हमारा पार्टी लोगों का 400 के सिलेंडर పుట్టిస్తాం. ఎంత ఇస్తాం? ఇంకా కూడా కొంతమంది చాలా మంది కోపంతో ఉన్నారు గాడ కూర్చున్నోళ్ళు. మంచిగానే చెప్తున్నాం, మాకు పింఛన్లు వస్తలేవు, మా సంగతి ఏంది? సిద్ధులగుట్టకు రోడేసినాం, మంచిగానే ఉంది. మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, మల్లారెడ్డి మీద మంచిగానే ఉంది. రాజారాం నగర్ డాంబర్ రోడ్ వేసినాం, మంచిగానే ఉన్నది. సబ్ స్టేషన్ తెచ్చినాం, మంచిగానే ఉన్నది. మా సంగతి ఏంది? మాకు పింఛన్లు వస్తలేవు, 10 ఏళ్ళాయే. నువ్వు ఇస్తావా? నీ అంగి గుంజాలి గాడ కూర్చున్నారు. జరాగే దండం పెడతా. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంత మంది ఉంటే అంతమంది అత్తలకు వచ్చి కోడలు రానోళ్ళు, కోడలకు వచ్చి తల్లులకు రానోళ్ళు, తల్లులకు వచ్చి బిడ్డలకు రానోళ్ళు ఉంటే అది ఎంత మంది అయినా ఆడళ్ళు రా బాబు, మొగోళ్ళు కాదు. మళ్ళా నా అంగి పట్టుకుంటే మళ్ళా 10 రోజులు అయినాక డిసెంబర్ 4 మాకు పింఛన్ రాలే, మీకు రా, మీకు వేరే. మా ఆడతల్లులకు, అక్క చెల్లెలకు, మా బిడ్డలకు, పిఎఫ్ లేనోళ్లకు, బీడీ కార్మికులు ఉండి రానోళ్లకు, ముసలోళ్ళు వయసుండి రానోళ్లకు ఎంత మంది ఉంటే అంతమందికి 3000 రూపాయలు చొప్పున
కింద పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? మంచిదేనా? వికలాంగులు నా తమ్ముడు కీడున్నాడు, గోపి అడిగిన కూర్చున్నాడు, 4016 రూపాయల పింఛన్ వస్తుంది. వాడు మొత్తం పాటలు పెట్టుకొని నా జెండా కట్టుకొని నా ఫోటో పెట్టుకొని తిరుగుతుంది. వారికి 6000 రూపాయలు పింఛన్ చేస్తా. మన గోపికి ఎంత వస్తాయి? నాకు బాకీరా ఎలక్షన్లకు ఖర్చులు పంకైతున్నాయి, కొద్దిగా నీ దయ. ఇక బాగా శిలాకుంటే గోపి 1000 రూపాయలు ఖర్చు పెడతాడు. ఎలక్ట్రిక్ సైకిల్ కొనిస్తానికి. ఏం సైకిల్? డిసెంబర్ 4వ తారీఖు నాడు మా తమ్ముడికి ఎలక్ట్రిక్ సైకిల్ వస్తుంది. జేబుల 6000 పింఛన్ గోపి గారికి. రుబాబిగా కొత్త బట్టలు వేసుకొని గల్లంతా తిరుగుతాడు అన్న పేరు చెప్పి. అంతేనా? మన ఆరుమూరులో 2000 మందికి వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్లు వస్తాయి. ఎంత వస్తాయి? అంతేకాదు, మన ఇళ్లలో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే రైతులు కాకున్నా భూములు లేకున్నా 5 లక్షల రూపాయలు ఆకస్మికంగా ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే, భర్త చనిపోతే భార్యను ఆదుకుంటాం, భార్య చనిపోతే పిల్లల్ని ఆదుకోవడానికి 48 గంటల్లో 5 లక్షల రూపాయల లోన్ ఇస్తాం. 5 లక్షల బీమిస్తాం. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా. మంచిదేనా? ఈ బీజేపీ అంటుడు జీవన్ రెడ్డి నువ్వు ఏమి ఇచ్చినవరా? ఏమి ఇవ్వలేవు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చలు కనబడతాడు. వాడు వచ్చి ఒకటే తిట్టుడు. నన్ను ఎందుకు తిడతాడో బాబు, గిన్ని పనులు నేను చేసిన. నువ్వు ఏం చేస్తావో మా రాజారాం నగర్లకు చెప్పు. నేను ఈ రోడ్ వేసిన, నువ్వు గా రోడ్ అయ్యి. నేను సిద్ధులగుట్టకు ఎక్కుడు రోడ్ వేసిన, నువ్వు దిగుడు రోడ్ అయ్యి. మా అక్కలకు 1 లక్ష రూపాయల కళ్యాణ్ ఇస్తున్నా, నువ్వు మోడీకి అడిగి 1 లక్ష ఇయ్యు. ఏం పని చేస్తాడో చెప్పడు. ఆడి మేనిఫెస్టో ఏందో వాడికే తెలియదు. మా బిడ్డలే దావుకాలు ఉన్నప్పుడు మాట్లాడిచ్చిండా? మీరు మీ ముఖం వాడికి తెలుసా? బీజేపీకి వాడి ముఖం మీకు తెలుసా? వాడు అంకాపూర్ గల దించేసి, డ్రైవర్ని దించేసి రాజారాం నగర్ లో సైదాబాద్ కాలనీ యాడుందంటే చెప్తాడా? మా ముస్లిం మైనార్టీ సోదరుల ఫంక్షన్ హాల్ షాదీఖాన్ అంటే చెప్తాడా? జిరాయత్ నగర్ లో 2 ఎకరాల్లో 4 కోట్ల రూపాయలతో కడుతున్న షాదీఖాన్ చెప్తాడా? వారికి మర్కజ్ కమిటీ అడ్రస్ తెలుసా? టేకే మసీద్ అడ్రస్ తెలుసా? రాజారాం నగర్ లో మా శాంతకాల అన్నల ఇల్లు తెలుసా? మా బాసన్న సీన్ ఇల్లు తెలుసా? మా రమేష్ ఇల్లు తెలుసా? మా జోషిన్ గల్లి తెలుసా? మా సాంబడి ఆనంద్ ఇల్లు తెలుసా? మా ఆనంద్ బాయ్ ఇల్లు. వాడికి ఏంటి? నువ్వు ఏం చేసినావు? ఏం చేయలేదు. ఇంకంటుండు వాడు అంటుండు, మొన్న నేను కేటీఆర్ సార్ వచ్చినప్పుడు నామినేషన్కి మీరు అందరు వచ్చిర్రు, రాలేదా? 70,000 మంది వచ్చిర్రు. ఎంతమంది వచ్చిర్రు? ఇవాళ అమిత్ షా వస్తే మన మీటింగ్ లో పల్లీలు అమ్ముకుంటారు అంత వచ్చింది. మన మీటింగ్ లో పల్లీలు పుట్నాలు అమ్ముకుంటారు కదా, గంత 5,000 మంది వచ్చింది. ఎంతమంది? మన నామినేషన్ కు వచ్చిన మంది మంచికి 2 ఓట్లు ఎత్తే 1,40,000 ఓట్లు కావా? నేను 60,000 మెజార్టీతో గెలుస్తానా? గీడంటాడు బీజేపీడు. ఏమంటాడు బీజేపీడు? మొన్న నేను నామినేషన్ వేసిన రోజు కేటీఆర్ వచ్చిండు, సురేష్ రెడ్డి గారు వచ్చిండ్రు, డాక్టర్ మధుశేఖర్ ఉండే. వాడు కిందికెళ్ళి తీసుకెళ్ళి నా డ్రైవర్ గారు నా కిస్మత్ బాగలేక డ్రైవింగ్ టక్కనే బ్రేక్ ఉడికి నేను టక్కనే కింద పడ్డానా 20 ఫీట్ల మీదకి నేను పడ్డా, కేటీఆర్ గారు పడ్డారు, సురేష్ రెడ్డి పడ్డారు, డాక్టర్ మధుశేఖర్ పడ్డారు. పడ్డా పల్లెలా? వాడంటాడు ఈ జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల మీద పడ్డాడు, బ్యానెట్ మీద ఆగిండు, కింద పడి నెత్తి వాలిపోతే సత్తే పోకుండే. నేనేం తప్పు చేసిన? నాకు నువ్వు లేవా అక్క? నాకు సిద్ధులగుంట దేవుడు లేడా? ఉన్నాడా లేడా?
ముదిరాజు పెద్దమ్మ లేదా, నాకు ఈ ఎల్లమ్మ లేదా, ఉన్నదా లేదా, నాకు అల్లమియ లేడా, నాకు కుచ్చిపోయినా ఇవ్వ గా మీదికేసి పడితే గీడు సస్తే పోపుండే అంటాడు. గట్లా అనొచ్చా ఎవడన్నా? నువ్వు ఏం చేస్తావో ప్రజలకు చెప్పకుండా, ఏమి ఇస్తావో చెప్పకుండా, నీ మేనిఫెస్టో ఏందో చెప్పకుండా కాంగ్రెస్ వాడు 10 నిమిషాలు తిడితే బీజేపీ వాడు 20 నిమిషాలు తిడుతున్నాడు. ఒకటే తిడుతుడు. ఎలక్షన్లలో ప్రజాస్వామ్యంలో నేను చేసింది నేను చెప్తా, నువ్వు చేసింది నువ్వు చెప్పు. నేను మా రాజారాం నగర్ అక్క చెల్లెలు 26వ వార్డు, 27వ వార్డు, 28వ వార్డు అక్క చెల్లెలు కడుపులో తలకాయ పెట్టి ఓటు అడుగుతా. నేను చేసిన పనులు నచ్చితే, నా ప్రవర్తన నచ్చితే ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లిలకు పేరంటాలకు వచ్చినా, మీ చావు కబుర్లకు కూడా ఎవరన్నా ఉంటే వచ్చినా రాలేదా? నేను అడుగుతా. నేను నచ్చితే నాకు ఓటు ఇస్తాను. నువ్వు అడుగు, నువ్వేమిచ్చినావో చెప్పు. అది చెప్పకుండా జీవన్ రెడ్డి నిన్ను ఓడిచేస్తా. అంకాపూర్లో అన్నదమ్ముల్ని ఓడిచేస్తా, మా తమ్ముని నన్ను ఓడిచేస్తాడట. నీ బిల్డింగ్ కూలగొడతా, నా బిల్డింగ్ కూలగొడతాడ, నా ఇల్లు కూలగొడతా. ఇట్లా నచ్చా? నీ రక్తం చూస్తా, నా రక్తం ఎందుకు చూస్తా? నల్లవశమ్మ దగ్గర పోతే మేకలు మత్తున్నాయి, ఆడ చూసుకుంటా కాదా? వీడు రక్త చరిత్ర వాడిది, నీ రక్తం చూస్తాడు. కిసుండోడు రాకుండా ముందే కిన్ని మాట్లాడితే ఇది పద్ధత? ఇది పద్ధత? ఎన్ని పనులు చేసినా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మళ్ళీ మీ అందరికి చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆశీర్వదించమని అడుగుతున్నా. ఆశీర్వదిస్తారా? బగ్గ సేపు అయింది, కాలు గుంజుతున్నా, నేను పోతా. నాకు కాదు, మీకు. నాకే గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? నాకే ఓటేస్తారా? నాకే గుద్దుతారా? నన్నే గుద్దుతారా? నాకే ఓటేస్తారంతా ఒక్కసారి చేతులెత్తారు. ఇక పోతా. ఇక్కడ ఆతిక్ వార్డ్, రమేష్ వార్డ్, ఇక్కడ బాదాం రాజ్ కుమార్ వార్డ్. ఏరి ఎత్తుతలేరు. రెండు చేతులు ఎత్తిపోవాలని, లేకపోతే ఇంటి దాకా వచ్చి మళ్ళీ ఎత్తిపిస్తా. నేను ఇడిసబెట్టా మిమ్మల్ని, మీరు పోతే కూడా ఇడిసబెట్టా. రెండు చేతులు ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూలబడి కూడా ఎత్తారా మీరు? మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. పింఛను తీసుకున్న చెల్లెకు అడుగు, నల్ల నీళ్లు పట్టుకున్న తల్లికి అడుగు, బీడీ కార్మికుల చెల్లెకు అడుగు. గుర్తుకే, కారు గుర్తుకే బ్యానంటీ బాబు తెచ్చినవా? నా పేరు జీవన్ రెడ్డి, ఆశన్న గారి జీవన్ రెడ్డి అంటే హార్మోన్. ఆశన్న గారి జీవన్ రెడ్డి. అక్షయ తృతీయ రోజు 1వ నంబర్ వచ్చింది నాకు. ఎంత? 1వ నంబర్. मेरा नंबर कितना है? 1 नंबर हमारा है. जीतने वाला किधर रहेगा? గా 1వ నంబర్ లో నా ఫోటో ఉంటది. గీ ముఖం మంచిగా చూసుకోండి. చీకట్ల ముసరోడ్ల కనబడకపోతే నా ముఖం ఉంటది. దాని పక్కన కారు గుర్తుంటది. ఏం గుర్తు? దాని పక్కన 1వ నంబర్లో గిట్ల నొక్కాలి. ఓకేనా? 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు. 1వ నంబర్లో పోయి మీరు తెత్తాలి. మా ముసల్మాన్ भाई लोग सुबह 5 बजे नमाज पढ़ के 7 बजे चले जाना. 9 बजे तक आपका भाई जीवन रेड्डी के लिए 30,000 वोट देना. पूरा 70% नहीं मानते हम. कितना देना? 100% देना.
अगर आप नहीं दिया तो वो वोट सीधा बीजेपी की जाता। किधर जाता? बीजेपी अच्छा है, कांग्रेस को डाले तो वो वोट किधर जाता? अरे वैसा कैसा जाता? कविता मैडम का कैसा गया? कांग्रेस को दया, कांग्रेस को आप डाले, बीजेपी जीत गया। घर में आप बैठे, बीजेपी जीत गया। ऐसा सही है ना? उसलिए हमने आपसे रिक्वेस्ट कर रहे, सुबह 7 बजे से 9 बजे तक 30,000 वोट हमको दे देना। ओके, एक बार देखो, ऐसा आवाज आना, डालेगा डालेगा, देगा देगा, घर पिंचन देगा। ऐसा మీకు 2 మిగిలిపోయినాయి, పిల్లకు ఇండ్లు, రానోళ్లకు పింఛన్లు, అంతేనా? ఈ 3 పనులు ముందర పెట్టుకొని పోతా. రాజారాం నగర్ లో కూడా ఒక ఆఫీస్ అడ్డ పెట్టుకుంటా. యాడా? బాదం రాజ్ కుమార్ ఇంట్లో పెట్టుకుంటా. ఆయన దగ్గర అన్ని లెక్కలుంటాయి, అన్ని లెక్కలుంటాయి. ఎవరేంది కథ ఏంది, ఎన్ని పింఛన్లు వచ్చినాయి, ఎన్ని రాలేవు, ఎవరికి రాలేవు, పిల్లగాడి బర్త్డే ఎప్పుడు, తల్లి బర్త్డే ఎప్పుడు, పిల్ల బర్త్డే ఎప్పుడు, అంతేనా? బాదం రాజ్ కుమార్ నుంచి ఆతిక్ బాయ్ దగ్గరికి పోతా. మైనార్టీ సోదరి వల్ల సమస్యలన్నీ తెలుసుకుంటా. వాళ్ళకు కూడా ఎన్ని ఇళ్ళు కావాలా, ఎన్ని మైనార్టీ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మైనార్టీల సమస్యలు తెలుసుకుంటా. అక్కడ నుంచి తమ్ముడు రమేష్ దగ్గరికి పోతా. అక్కడ కూడా మీ సమస్యలు తెలుసుకుంటా. ఓకేనా? మనదేం గుర్తు? బగ్గసేపు అయింది, తిట్టుకోకూరి. మీరు ఒక్కొక్కరు ఒక 500 ఓట్లు వేపియాలి నాకు. ఎన్ని? థ్యాంక్ యూ. తెలంగాణను గెలిపిద్దాం. సిద్ధుల గుట్ట ఇంపైన సంసులు గడప గడపకు గోదారి మళ్ళీ సిద్ధుల సెల్పు మంద